నమస్తే. సార్ నేను దళిత ముఖంలో తిమరాజపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినట్ల ఒక పత్రికాగోష్ఠి చేసినారు. ఆ పత్రికాగోష్ఠిలో మీ పంచాయతీ అభివృద్ధి అధికారి అయినటువంటి గజేంద్ర వాళ్ళ సాగు అసహజ సాగు అంటే అనుమానాస్పదంగా వాళ్ళు చిన్నారు అనే ఒక ప్రస్తావన చేసినారు. దీన్ని బట్టి మీరేం చెప్తారు సార్? ఈ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు సార్ నమస్కారము. కనీసం అంటే 3 నెలలు ఇంకా రాజీనామా చేయమంటా అన్నారు. వాళ్ళు అడిగితే నేను ఇవ్వలేదు. ఎవరు రాజీనామా అంటున్నారు? మురళి వాళ్ళంతా అడుగుతూ ఉంటారు, నేను ఇవ్వలేదు. ఏమంటే అవిశ్వాసానికి పోయి నంబర్లంతా మా తోటి ఇవ్వద్దు అని చెప్తుంటారు. దానికోసము ఈ తప్పు ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. సార్ ముఖ్యంగా ఈ ఒక విచారణ కదా వాళ్ళ ప్రస్తాపం చేసినట్టు దళిత ముఖ్యుల ప్రస్తాపం ఏమంటే ఒకటోది పీడిఓ గజేంద్ర వాళ్ళు సాగు అసహజము అంటే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి వచ్చినారు, ప్రాణం పోయింది అని చెప్తా ఉన్నారు. కానీ అది సమస్య ఆటోమేటిక్ వచ్చింది కాదు. పంచాయతీలో వాళ్ళకి లేని ఒత్తిడాలు తెచ్చినారు. గ్రామ పంచాయతీ అధ్యక్షులు, కొందరు సదస్సులు, ఉపాధ్యక్షులు అనే ఒక ఆరోపణ చేయను సార్. దీనికి సంబంధించి మీరు ఏమని చెప్తారు సార్? దయచేసి ఆ మ్యాటరు నేను నిన్నే చూసింది యూట్యూబ్లో. దయచేసి నా సహకారము ఉంటుంది, అది తనిఖీ చేయాలని చెప్పేసి నేను మనవేసాను అడుగుతాను. ప్రముఖంగా వాళ్ళు ముఖంలో ఏమని చెప్తారంటే గ్రామ పంచాయతీలో దుడ్లు అవ్యవహారాలు నడిచింది, వాళ్ళు ఇంకా 3 దినాల్లో చనిపోతారు అనే దాని అంతర్లోపల కూడాను అనేక చెక్కులు ఇక్కడ నుంచి డ్రా అయినాయి. ఒక 15 చెక్లు ఒకే టైంలో విత్డ్రా అయింది. కారణం ఏమి? కొన్ని చెక్లు ఇప్పటికీ కూడా డ్రా అయ్యలేదు, ఇక్కడ పాస్ అయిపోయింది అనే ఆరోపణ చేసినారు. దీనికి మీరేమి ఉత్తరం ఇస్తారు సార్? గజేంద్ర సార్ ఉన్నప్పుడు మా ఊర్లో డెత్ ఎవరు అయినరే దపాన్ చేసుకొని వచ్చేప్పటికి 4:30-5 గంటలు అయింటుంది. గజేంద్ర సార్ నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. సార్ ఇట్లా వాటర్ మెయిన్లు సంబలాలు చేయాలా, మీరు రాండి సార్. నేను సుమారు 4:30-5 గంటలకు వస్తుంది. సీసీ కెమెరా కూడా అక్కడే ఉంది, చూడొచ్చును కావాలంటే. సార్ నాకు ఫోన్ చేసి పిలిపించిండేది కాల్ లిస్ట్లో కూడా ఉంటుంది. కరెక్ట్గా 5 గంటలకు నేను వచ్చి చెక్లు సైన్ చేసేసి నేను పోతే ఆడ అప్పకొండ పిల్ల జీపీ ఒకటి చేయాల్సి జీపీఎస్ చేసుకొని వస్తుంది. ఆ పొద్దున్న నైట్ ఇట్లా ఎత్తు తక్కువైంది. ఆయన 5 చెక్కులు వాటర్ మెయిన్లకి ఇచ్చిండారు, మిగిలినది ఇవ్వాల్సిందే. ఆ బ్యాలెన్స్ చెక్కులు అట్లే ఉండే. పంచాయతీలో ఎంతమంది జలగారులు వాటర్ మ్యాన్ ఉన్నారు? 14 మంది. 5 మీద ఒక ఆరోపణ ఉంది. 4 వాటర్ మ్యాన్లకి డబల్ సర్వేలు అవుతాయి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్ తీసుకుంటా ఉంటారు అని ఒక వాటర్ మ్యాన్కి వచ్చేసి కనీసం ఉంటే 5 నెలలు 6 నెలలు 10 నెలలు ఇట్లా సంబలాలు రావాలి. వాళ్ళు డబల్ ఇచ్చినారు. ఆయన సింగాళ్ళు ఇప్పుడు 4 నెలలు 3 నెలలు ఇట్లా ఉండే వాళ్ళకి సింగాలు చేయండి. జాస్తి ఉండే వాళ్ళకి వచ్చేసి మినిమం 2 నెలలు చేయండి. వాళ్ళు పీడీ వాళ్ళు ఏముంటారు, గజేంద్ర వాళ్ళు తీరిపోయిన తర్వాత కూడా సడన్ గా పెద్ద అమౌంట్లు విత్డ్రాల్ అయింది అని ఒక ఆరోపణ వస్తుంది. ఏ విచారంలో అది విత్డ్రాల్ అయింది? వాళ్ళ సమయం వాళ్ళు చేసుకున్నారు. ఆ పొద్దు సాయంకాలం చెక్ సైన్ చేసి ఇచ్చినాము, పొద్దున్న వాళ్ళు చేసుకోండి సంబలాలు వాళ్ళు చేసుకోండి. దానికి మనకి సంబంధం. గ్రామ పంచాయతీకి సంబంధించి మరొక పెద్ద ఆరోపణలు వస్తున్నాయి నిరంతరంగా. స్క్రాప్ మెటీరియల్స్ ఏముంది, దానికి సంబంధించి ఇక్కడ ఫ్రాడ్ నడిచింది అనేది వస్తుంది. అదేమైంది సార్? అంటే దాన్ని అమ్మేసి మీరు టూర్ పోయినారు. ఇది అధ్యక్షుల బదలావణి ఉంది కదా, ఈ అధ్యక్షుల బదలావణి దీంట్లో ఒక నెపంలో దాన్ని స్క్రాప్ సంబంధించి మెటీరియల్ ఇక్కడ అక్రమంగా మీరు మారాటం చేసినారని ఒక ఆరోపణ వచ్చింది. 14 మనిషి వాటర్ మైండ్లు ఉన్నారు. పీడిఓ అంతా లెక్క రాసుకో ఉన్నాడు. దాన్ని అరాజేయాలని చెప్పేసి పర్మిషన్ కూడా తీసుకొని వచ్చినాడు గజేంద్ర సారు. ఈ వారంలో వేద్దామునంగా గజేంద్ర సారు అట్లా హెచ్చు తక్కువయా అయినా అవంతా సేఫ్గానే పెట్టిన మెటీరియల్ ఉంది. తప్పు. మరొక విచారం ఏమంటే ఇక్కడ గ్రామ పంచాయతీలో అధ్యక్షుల్ని బదలావణి చేయాలా అనే కొందరు సదస్సులు దానికి సంబంధించి ఉత్తరాలు నడుస్తుంది. కొన్ని టూరిజం కూడా నడుస్తుంది అని ఒక ఆరోపణ వస్తుంది. ఏం సార్ ఇంకా ఏం విచారం ఇది? మీ మీద విశ్వాసం కోల్పోయారా? లేదు వాళ్ళకి ఇష్టమైతే ఉంటుందా మీ యొక్క నడవడిక? సార్ అందరికీ ఇష్టం ఉంది, కొందరికి ఇష్టం లేదు. వాళ్ళ ఇప్పుడు ఈ తప్పు ప్రచారం అంతా చేస్తూ ఉండేది. ఏమంటే ఆ పొద్దుటి నుండి మేమేమి ఇస్తామని చెప్పిండ్ల వాళ్ళకి
వాళ్ళకి కావాల్సిన మన వచ్చి అడిగిరి అయినా కూడా నేను ఇచ్చేదని చెప్పినప్పటి నుండి ఈ తప్పు ఇదంతా చేస్తాను. ఒట్టారేగా గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు గజేంద్ర వాళ్ళ సావుకి ఈ గ్రామ పంచాయతీలో ఉన్న జనాలు ఇంకా ఆಯ್ಕೆైనటువంటి జనప్రతినిధికి ఎటువంటి సంబంధం లేదా? లేదు లేదు, కన్ఫామ్ గా చెప్తా ఉన్నారు. కన్ఫామ్ గా చెప్తాను. ఎందుకంటే గ్రామ పంచాయతీల అధ్యక్షులు, కొందరు సదస్సులు, ఉపాధ్యక్షులు వాళ్ళకు లేని ప్రెజర్ పెట్టి బలవంతంగా కొన్ని చేసుకోవడం వల్ల ఆ ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అనే ఆరోపము పెద్ద మట్టలో వస్తుంది. దానికి మీ దగ్గర స్పష్టన కావాలి నాకు. ఎందుకంటే కొన్ని వర్క్లు చేయకనే బిల్లులు చేయమనేదో ఇలాంటివి ఏదేదో ప్రెజర్ పెట్టినారనే ఒక కారణము ఎత్తి చూపిస్తున్నారు. దీనికి ఫైనల్ గా ఏం కన్క్లూజన్ ఇస్తారు? ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ పంచాయతీని ఇంకా గజేంద్ర సారు దేవునట్ల మనిషి, ఇడీ తాలూకే తెలుసు గజేంద్ర సార్ గురించి ఎట్లా ఏమి చెప్పేసి ಯಾವುದೇ కారణానికి పంచాయతీని ఇంకా ఒత్తువసి రాడ్ గీడు ఏమి లేదు. స్పష్టంగా చెప్తాను. ఒట్టారే వాడు మీరు అంత అభిమానం వాళ్ళ మీద పెట్టుకున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు దళిత ముఖంలో ఒక ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి సంపూర్ణంగా తనిఖీ కావాలా అనేది ఏమైనా వస్తే మీ బెంబలం ఉందా? ఉండాలి, ఖచ్చితంగా ఉంది సార్. ఇంకొక మాట ఏం చెప్తామనంటే, మొన్న మీటింగ్ నాడు చెక్కులది అకౌంట్లో ఎంత ఉంది ప్రతి ఒక్కటి ఎత్తి మీటింగ్లో పెట్టుకొని అంతా చర్చ అయింది. 15 దినాలు అయింది. వాళ్ళు తీరిపోయిన తర్వాత మన పీడిఓ సాహెబ్ కొత్తగా వచ్చినారు, వెంకట్ చలపతి అని చెప్పేసి వాళ్ళు వచ్చినాక మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్లో ప్రతి ఒక్క బుక్ ఎత్తుకొని వచ్చి చెక్ చేసి ఏమే కానీ రూపాయి ఎత్తు తక్కువ లేకుండా కరెక్ట్గా ఉంది. భూలక్ష్మమ్మ మీరు ఉపాధ్యక్షులు కదా, దీనికి సంబంధించింది ఏమన్నా మీకు తెలుసా? ఇది జరుగుతా ఏమన్నా పంచాయతీలో ఏమన్నా అవ్యవహారము కానీ తెలియకుండా బిల్లులు చేసేది ఇట్లా ఉంటాయి, ఏమన్నా మీకు గమనానికి వచ్చిందా? నాకు ఆ విషయం ఏమీ తెలియదు. ఏమంటే పీడిఓ సార్ ద్వారా మా ఊరు గురించి ఏమైనా రేట్లు లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడతాను. దాని గురించి మాకు ఆ విషయం కూడా తెలుసు. ఆ విషయమే మాకు ఆ గమ్యానికే మాకు రానే లేదు, ఆ విషయం మాకు తెలియలేదు. చనిపోయినటువంటి పీడిఓ చాలా మంచివాడు, మాకు చాలా సహాయం చేశాడు. చాలా దేవునట్ల మనిషి ఇబ్బంది మాకందరికి అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ సదస్సులు కానీ ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ గా, ఒక సార్ కాకుండా ఒక ఫ్రెండ్ గా చాలా ఉపయోగపడినారు. అలాంటి సార్ మాకు పోయినా చాలా బాధాకరంగా ఉందా? కాదు మీరు చెప్తారు అనుకూలంగా ఉండే అంటే అదే ఎట్లా అనుకూలంగా అంటే మీకు వర్క్ కి సంబంధించి చేయమంటే చేస్తా ఉంటారా, లేదా మీరు చేయని బిల్లు వర్క్ చేయకుండా బిల్ చేస్తారా? ಯಾವ రకంగా మీకు అనుకూలంగా ఉంటుంది? అనుకూలంగా అంటే మాకి ఇప్పుడు ఏదన్నా మనం వర్క్ చేస్తాను ఆ వర్క్ చేసింది చూసి వర్క్ చెక్ చేయండి, యావదే కానీ బిల్స్ చేయకపోతాం. ప్రతి ఒక్కటి మేము పోయి చెక్ చేసి బిల్స్ చేస్తాం. నెంబర్ 3 గ్రామ పంచాయతీ పిడిఓలుగా ఉన్నటువంటి గజేంద్ర సార్ లో వాళ్ళు సావు సహజం సావు కదా, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం పోయారని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ ఆ స్థితికి కారణము గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కొందరు సదస్సులు అనే ఆరోపణ చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తున్నారు, మాకు అనుకూలంగా ఉంటాయంట అన్నారు. అలాంటప్పుడు ఇట్లాంటి ఆరోపణ ఎందుకు వచ్చింది? ముఖ్య కారణం ఏమి సార్? ముఖ్య కారణం అంటే ఇదే సార్, మీ రాజకీయం గురించి ఇతర తప్పుడు ప్రచారం చేసి నన్ను దింపల్లా అని చెప్పేసి ఈ తర ఆరోపణ చేస్తున్నారు. మేడం, తిమ్మరాజుపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినాయి కదా, ఈ ఆరోపణలకి సంబంధించి మీరు ఏ స్పష్టన ఇస్తారు? సార్ అది ఆ సార్ ప్రాబ్లం ఏమిటో అనుకున్నాను, మాకు తెలీదు. ఏమైందో ఆ ప్రాబ్లం అంతా తెలియదు. పంచాయతీ నుంచి ఆ సార్కి ఆ ప్రాబ్లము లేదు. ఎలాంటే ఈ నెంబర్లు కానీ ఉపాధ్యక్షులు కానీ అధ్యక్షులు కానీ నుంచి వాళ్ళకి మేము ఫోర్స్ చేసి ఏమి కానీ మేము తీసుకుంటాం లేదు. ఏదైనా వర్కులు ఉంటే కూడా చూసి వర్క్ చేసిన వాళ్ళకే పాస్ చేస్తారు. కానీ యాది కానీ మేము పాస్ ఆ సార్ని చాలా రిక్వెస్ట్ చేసి మేము చేసుకోలేదు సార్. బలవంతంగా చేసుకోలేదు సార్. అది ఆ సార్ది ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ సార్దే, పంచాయతీ నుంచి ఆ సార్కి ఏ ప్రాబ్లము లేదు సార్.